ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చంద్రగిరి ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తిరుపతి జిల్లా కలెక్టర్ టీడీపీ నేతల కబ్జాకు సహకరిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేస్తున్నారని, ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూములుగా రికార్డులను మారుస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కొంతమంది వృద్ధ దంపతులు 2 మంది ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్డ్ అయిపోతే ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే ఆ భూమిని తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ భూమికి వక్తాసు పలుకుతున్న ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ప్రభుత్వ భూమి అని చెప్పి మీరే సర్టిఫై చేసి ఒక 20 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ భూమి ఈరోజు ఇమీడియట్గా ఆన్లైన్లో తీసి వారం రోజుల్లో తుడా అప్రూవల్ తీసుకునే స్థాయికి ఏ విధంగా జరుగుతూ ఉందా అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా దీనికి బాధితుడైన తిరుపతి రూరల్ ఎంఆర్ఓ జనార్దన్ రాజు గారు ఆన్లైన్లో భూములు పట్టా భూములు ప్రభుత్వ భూములు చేసి ప్రభుత్వ భూములు పట్టాలు చేసి ఒక ఎక్స్టోర్షన్ చేస్తున్నారు ఈ ఎంఆర్ఓ గారు. తప్పకుండా జనార్దన్ రాజు గారు 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత జైలుకి పోవడం ఖాయమని చెప్పి ఇక్కడ ప్రాతికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా.